10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులను అభినందించారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విద్యా కుసుమాల అభినందన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. అత్యధిక మార్కులు సాధించిన 101 మందికి 5,000 చొప్పున నగదు, జ్ఞాపిక బహుకరించారు హోంమంత్రి అనిత. నెక్స్ట్ స్కూల్ జెడ్పీఐ స్కూల్ గుంటపల్లి. గ్రామాల్లో ఉండే పిల్లలు మట్టిలో మాణిక్యాలని అనిత అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదవటం కొంతమందికి ప్యాషన్ అని, ఆ పరిస్థితి మారాలన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో విద్యా కుసుమాల అభినందన కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తామన్నారు హోంమంత్రి. ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా చాలా మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఈరోజు చదివించుకోలేకపోతున్నామని చెప్పి కూలి పనులకు పంపించుకునే తల్లిదండ్రులు కానీ, చదువుకోలేకపోతున్నామని బాధపడే పిల్లలు కానీ ఈరోజు పెద్ద డబ్బులు ఉంటేనే చదువు ఉంటుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ ఈరోజు అన్ని విషయాలని కూడా సపోర్ట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. రాబోయే కాలంలో వాళ్ళకి అయ్యే ఒక ఇంటర్మీడియట్కి అడ్మిషన్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో చిన్న అమౌంట్ ఒక 5,000 రూపీస్ ఈరోజు నా సొంత ఖర్చుల నుంచి నేను ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను. దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈరోజు క్యాష్ ప్రైజ్, అదేవిధంగా ఒక సర్టిఫికేట్, ఒక మెమోంటో ఇచ్చి ఒక సాల్వాతో సత్కరించుకోవడం జరిగింది.